మన ప్రభువైన యేసుక్రీస్తు నామాలో మీ అందరికి వందనాలు. దేవుడికి స్తోత్రాలు. దేవుని మాటలు విందాం. ఆ కాలంలో అపోస్తల కార్యం 8వ అధ్యాయం ఇలా రాయబడి ఉంది. ఆ కాలమందు యెరూషలేములోని సంగమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు పారిపోయిరి, చెదరిపోయిరి. అపోస్తలు అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదరిపోయారంట. అప్పుడు యెరూషలేములో సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలు తప్ప అందరూ యూదయ సమరయ దేశములకు చెదరిపోయిరి అని రాసుంది. మందిరానికి, యెరూషలేము మందిరానికి శ్రమ కలిగిందంట. అప్పుడు అందరూ చెదిరిపోయారంట. భక్తి గల మనుషులు స్తెఫనును సమాధి చేసి అతన్ని కూర్చి ప్రలాపించిరి, బహుగా ప్రలాపించిరి. అంటే ఆ దినంలో స్తెఫను చనిపోయాడనమాట. చనిపోతే భక్తి అందరూ చెదరిపోయి భక్తి గెలవాళ్ళు ముండి స్తెఫను శవాన్ని సమాధి చేశారంట. సమాధి చేసి స్తెఫను గురించి బహుగా ప్రలాపించారంట. అంటే దుఃఖించారు. సౌలైతే ఇంటింటా చూసి పురుషులను స్త్రీలను వీడ్చుకొని పోయే చెరసాలలో వేయించి సంఘమును పాడు చేసిండెను. సౌలైతే సంఘాన్ని ఇంటింటా చూచి పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా ఈడ్చుకుని వెళ్ళి ఆడ సంఘాన్ని పాడు చేశాడనమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించు సమాచారము చేసిరి. అప్పుడు పిలుపు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుండాను. పిలుపు క్రీస్తు గురించి ప్రకటించాడంట. అప్పుడు దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ జనసమూహములు విని పిలుపు చేసిన సూచక క్రియలను చూసినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచారు. పిలుపు చేసిన పనికి సువార్త చేశాడు కదా. పిలుపు చేసిన పనికి ఏకంగా ప్రలాపించారంట. ఏకంగా మనస్సుతో లక్ష్యం ఉంచారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనేకులు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేక వేసి వారిని వదిలిపోయాను. అపవిత్రాత్మలు కేకలు వేసి వీళ్ళు వదిలిపోయినాయంట. పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగిందంట. ఈ అపవిత్రాత్మలన్నీ వదిలిపోయినాయి కదా, అందుకు అందరూ సంతోషించారు. దేవుడి స్తోత్రం. దేవుడి మందిరానికి శ్రమ కలిగినప్పుడు
అందరూ జనులందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు దేవుడి మందిరానికి వస్తున్నాం మనం. వాళ్ళు ఇది దేవుడు అన్నట్టు గోధుమ గింజలందరూ, గట్టి గింజలందరూ, పొట్టు గింజలందరూ తెలుస్తుంది అట్లాంటప్పుడే. శ్రమ వచ్చినప్పుడే తెలుస్తుంది అన్నమాట. మన వాళ్ళందరూ ఏసయ్యని పట్టుకున్నప్పుడు ఏసయ్య శిష్యులు అందరూ చెదిరిపోయారు కదా. అట్లాగే ఈ యెరూషలేము మందిరానికి శ్రమ కలిగినప్పుడు అందరూ చెదిరిపోయారంట. అందులో భక్తి గల వాళ్ళు ఉండి స్టెఫను చనిపోయాడు కదా, స్టెఫన్ని భూస్థాపన చేశారంట. భూస్థాపన చేసి స్టెఫన్ గురించి ప్రలాపించారంట. దేవుడి స్తోత్రం. అలాగే భక్తి గల వారిలాగా మనం ఉండాలి. అంతేగాని శ్రమ రాగానే పారిపోయే వాళ్ళు లేక ఉండకూడదు, వదిలిపోయే వాళ్ళు లేక ఉండకూడదు మాట. ఆ పట్టణంలో ఒక ఆయన ఉన్నాడు, సీమోన్ అని ఒక మనుషుడు. లోగడ ఆ పట్టణంలో గారడి చేయిస్తూ తానెవ్వడో ఒక గొప్పవాడని చెప్పుకొనుసు సమరయ జనులను విభ్రాంతి పరుస్తూ వచ్చాడంట. వచ్చేటప్పటికి కొద్దివారు మొదలుకొని గొప్పవారి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనిస్తూ దేవుడి మహాశక్తి ఇతనిలో ఉందే అని గాలించి మొన్ని నమ్మారన్నమాట. దేవుడి స్తోత్రం. అతన్ని లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేసు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతని లక్ష్య పెట్టిరి. అయితే పిలుపు దేవుని రాజ్యమును గూర్చియో యేసుక్రీస్తు నామమును గూర్చియో సువార్త ప్రకటించుచుండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. పిలుపు సువార్త ప్రకటించినప్పుడు అప్పుడు అందరంట ఆ నమ్మి బాప్తిసం పొందారంట. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసము పొంది పిలుపును ఎడబాయకుండా సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూసి విభ్రాంతి నొందాను. క్రియలు గొప్ప అద్భుత కార్యాలు జరుగుట వల్ల పిలుపు చేసాడనమాట. జరుగుట వల్ల చూసి ఈ గారడీ సిమ్మను చూసి విభ్రాంతి నొందాడంట. అప్పుడు సమరయ్య వారు దేవుని వాక్యము అంగీకరించిరి అని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి వద్దకు పంపిరి. పేతురుని యోహాను వారి వద్దకి పంపారంట. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేశారంట. వీళ్ళు పేతురు యోహాను చేశారంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగుబండ లేదు. అంతకితం దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీద దిగి ఉండలేదు అంతకితం. అదే మొదటిసారి పరిశుద్ధాత్మత్వం. అదే మొదటిసారి వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొందిరి. ప్రభువైన యేసు నామంలో బాప్తిస్మం మాత్రం పొందారంట.
అంతే, అంతవరకు పరిశుద్ధాత్మ లేదు. ఈ పేతురు యోహాను వచ్చి ప్రార్థన చేశారు వీళ్ళ గురించి. చేసినప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నారన్నమాట. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. పేతురు యోహాను వాళ్ళ మీద చేతులు ఉంచగా వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారంట. ఇప్పుడు కాడ చాలా సంఘాలు అంతే, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని వాళ్ళకి తెలియదు అసలు. ఆనాడు అపోస్తలుడైన పౌలు గారు అంట ఒకసారికి వెళ్ళినప్పుడు తెలియని దేవుడికి ఆరాధన చేస్తామని రాస్తుందంట. తెలియని దేవుడికి ఆరాధన చేస్తామని రాస్తుందని అంటే ఈ అపోస్తలుడైన పౌలు వాళ్ళని అడిగాడంట, ఈ తెలియని దేవుడి గురించి మీరు ఆరాధన చేస్తామని ఇక్కడ రాశారు కదా, ఆ తెలియని దేవుడి గురించి నేను చెబుతాను ఏంటంటే అని పౌలు గారు చెప్పాడంట. అట్లాగే తెలియకుండా ఎంతోమంది తెలియకుండా పరిశుద్ధాత్మ ఉన్నాడని తెలియకుండా యేసు దేవుణ్ణి ఆరాధిస్తున్నారన్నమాట. కొంతమంది ఇప్పుడు కాడ చూడండి, కొన్ని సంఘాల్లో టప్పట్లు కొట్టడం అన్నమాట. టప్పట్లో కొట్టొద్దు అంటారు. పరిశుద్ధాత్మ లేదు, ఏమి లేదు, పరిశుద్ధాత్మ ఆగిపోయింది, పరిశుద్ధాత్మ లేదు, అల్లరి కరెక్ట్ కాదు దేవుడు అని చెప్పేసి టప్పట్లు కొట్టరు. చాలామంది కొట్టకుండా కూర్చుని బుద్ధ విగ్రహం లేక కూర్చుని ఆరాధించే కూర్చుని ఎగిసి వచ్చేస్తారు అంతే. అంతేగాని దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించే జీవితం వాళ్ళకి లేదు, అనుభవం లేదు. పరిశుద్ధాత్మలో ఆనందించాలి మనం. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యంలోకి నడుపుతాకే వచ్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. అది గ్రహించగా చాలామంది ఈ మౌనంగా ప్రార్థన చేయాలి, మౌనంగా ఉండాలి, అల్లరి కర్త కాదు దేవుడు అని చెప్పేసి చాలామంది ఇట్లా చేస్తారన్నమాట. అపోస్తలులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడేను. అపోస్తలు చేతులుంచుట వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిందంట, వాళ్ళకి అనుగ్రహించబడేను. సీమోను చూసి వారి మీద ద్రవము పెట్టి, వారి ఎదుట ద్రవం పెట్టి నేనే నేను ఎవ్వరి మీద చేతులుంచుదును వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగాను. నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో వాళ్ళు పరిశుద్ధాత్మ పొందుకోవాలి, ఆ వరం నాకు ఇవ్వండి అని ద్రవం తెచ్చి ఆవిడ పెట్టాడన్నమాట. పెట్టేటప్పటికి అందుకు పేతురు, నీవు ద్రవమిచ్చి దేవుని వరాన్ని సంపాదించుకుందువని అనుకుంటున్నావా అన్నాడు. కొద్దువా తలంచుకొనిస్తున్నావా, నీ వెండి నీతో కూడా నశించును గాక, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. నీ హృదయము సరైనది కాదు కనుక దేవుడు ఏంది నీకు పాలు పంపులు లేవు అని చెప్పారన్నమాట. ద్రోవం ఇచ్చి కొందామనుకున్నాడు సీమోను. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. మనసు నందు ప్రభును వేడుకొనుము. ఒకవేళ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును. అంటే నువ్వు హృదయాన దేవుణ్ణి ధ్యానించుకోమన్నమాట. ఒకవేళ దేవుడు క్షమించవచ్చు నిన్ను అని చెప్పారన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు ఘోర దుష్టాత్మంలో ఉన్నావని, దుర్నీతిలో బంధకములో ఉన్నట్లు నాకు
తెలిసి ఉన్నది అని చెప్పాను. దుష్టాత్మలో ఉన్నవాడని నాకు తెలుస్తుందా, నువ్వు చీకటిలో ఉన్నావని దేవుణ్ణి ఏడుకో, దేవుని క్షమించాడు అని చెబుతున్నారన్నమాట. అట్లా మనం దేవుణ్ణి ఏడుకుని దేవుళ్ళలో జీవిద్దాం.